రాష్ట్రంలో రికార్డు స్థాయిలో టెంపరేచర్లు నమోదవుతున్నాయి. ప్రతిరోజు దాదాపు అన్ని జిల్లాల్లో 40 డిగ్రీలకు పైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇవాళ అత్యధికంగా నల్లగొండ జిల్లాలో 42 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డైంది. మెదక్లో 41.6 డిగ్రీలు, ఖమ్మంలో 41.6, హన్మకొండ, భద్రాచలంలో 41 డిగ్రీల టెంపరేచర్లు నమోదయ్యాయి. ఇక హైదరాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలో 40.7 డిగ్రీలు రికార్డయ్యాయి. రామగుండంలో 40.6, నిజామాబాద్లో 40.5 డిగ్రీల ఎండలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనూ ఎండలు మండిపోతున్నాయి. రోజు రోజుకు పెరిగిపోతున్న టెంపరేచర్లతో జనం అల్లాడుతున్నారు. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో టెంపరేచర్లు నమోదవుతున్నాయి. ప్రతిరోజు దాదాపు అన్ని జిల్లాల్లో 40 డిగ్రీలకు పైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇవాళ అత్యధికంగా నల్లగొండ జిల్లాలో 42 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డైంది. మెదక్లో 41.6 డిగ్రీలు, ఖమ్మంలో 41.6 డిగ్రీలు, హన్మకొండ, భద్రాచలంలో 41 డిగ్రీల టెంపరేచర్లు నమోదయ్యాయి. ఇక హైదరాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలో 40.7 డిగ్రీలు రికార్డయ్యాయి. రామగుండంలో 40.6, నిజామాబాద్లో 40.5 డిగ్రీలు ఎండలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనూ ఎండలు మండిపోతున్నాయి. రోజు రోజుకు పెరిగిపోతున్న టెంపరేచర్లతో జనం అల్లాడుతున్నారు. ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో టెంపరేచర్లు పెరుగుతున్నాయి. ఉదయం నుంచే ఎండలు దంచి కొడుతున్నాయి. దీంతో జనం బయటకు రావాలంటేనే జంకుతున్నారు. ఎండతో పాటు వడగాల్పులు మొదలవడంతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఎండలకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ కృష్ణమోహన్ అందిస్తారు. వానుడికి భయపడి జనం ఇళ్లకే పరిమితమవుతున్నారు. అత్యవసర పనులుంటే మాత్రమే బయటికి వస్తున్నారు. వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. అదే స్థాయిలో వడగాల్పుల తీవ్రత కూడా పెరిగిపోయింది. దీంతో బయటికి వస్తే అస్వస్థకు గురయ్యే పరిస్థితి కనిపిస్తుంది. చాలామంది అస్వస్థకు గురవుతున్నారు, వడదెబ్బకు గురవుతున్నారు, అనారోగ్యానికి గురవుతున్నారు. ఈ నేపథ్యంలో బయటికి వచ్చినా చాలా జాగ్రత్తలు తీసుకొని వస్తున్నారు. అయితే చిరు వ్యాపారులు కావచ్చు, లేదా రోజువారీ కూలి పనులు చేసుకునే వాళ్ళైతే చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడం, ఖచ్చితంగా వాళ్ళు రోజు బయటికి వచ్చి పని చేసుకోవాల్సి ఉంటుంది. పని చేసుకోవాలి అంటే ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. వచ్చిన వాళ్ళు కూడా ఇట్లాంటి ఏదైనా సోడాలో, జ్యూస్ పాయింట్స్ దగ్గర ఆగి తాగుతున్నారు. కనీసం వాళ్ళకైనా గిరాకీ ఉందా లేదా, వాళ్ళకి ఎట్లా ఉందో తెలుసుకుందాం. అమ్మాయి సరే, ఎండలు ఎట్లా ఉన్నాయి? బాగున్నాయి సార్ ఎండలు. గిరాకీ కూడా తక్కువ ఉన్నది. ఎందుకు ఎండాకాలం వస్తే సోడాలు ఇవి తాగుతారు కదా? తాగినా మస్తు గాడిపోతుంది ఎండలు. నిమ్మకాయలు అయితే వల్లిపోతున్నాయి. వేడిగా అవుతానే నీళ్ళు. బాగా ఎండలకు బాగా కొడతాయి. జనం బయటకు వస్తున్నారా? అసలు వస్తలేరు, తక్కువనే. ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు రావట్లేదు? సాయంత్రం 4 గంటల నుంచి అయితే చాలా మంది జనాలు బయటకు వెళ్తున్నారు. 4 గంటల వరకు ఎవరు వస్తలేరు, తక్కువ. చిరు వ్యాపారులు కావచ్చు, ఆటో డ్రైవర్లు, ఇలాంటి వాళ్ళైతే చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం ఇది ఎక్కువగా ఎప్పుడు చూసినా కానీ రోజువారీ కూలీ పనిచేసే కూలీలకు సంబంధించిన అడ్డగా నిలుస్తుంది. ఎటు చూసినా కానీ రద్దీగా ఉండే ప్రాంతంగా ఇది చెప్పుకోవచ్చు. కానీ ప్రజెంట్ చూస్తే ఒకవైపేమో రోడ్ల మీద రష్ లేదు, రెండో వైపు ఎక్కడికక్కడ చెట్టు నీడ కనపడితే ఆ చెట్టు నీడనే ఉండిపోతున్నారు. ఎట్లున్నాయన్న ఈసారి ఎండలు? ఎండలు ఘోరంగా ఘోరం విపరీతంగా. ఇంట్లో ఓనర్లు ఇంట్లో లేక బయటకు రాకుండా మా పరిస్థితి ఎండలు నిలబడకుండా పొద్దున్న సాయంత్రం దాకా ఎండలు నిలబడుతుంది. పండ్లు దొరుకుతారు, ఏం దొరుకుతారు. ఈ చెట్ల గాలికి ఉండు. పొద్దున 6 గంటలకు వస్తే సాయంత్రం 6 గంటలకు వేడి చేస్తాను. వచ్చేటోళ్ళు లేరు. ఎండలకి ఇంట్లోకి వెళ్ళి ప్రజలు బయటకు వెళ్తలేరు. మమ్మల్ని కూడా పని వీళ్ళు ఇష్టలు కూడా ఇవ్వలేరు. ఘోరంగా ఉన్నాయి. సుడి పడతాం, రోడ్ల మీద వంటానం. ఘోరంగా పరిస్థితి ఉన్నది మాది. మామూలుగా ఎండ మీద రోజు చూస్తే జనం బాగా కనపడుతుండేది కదా, అసలు ఇప్పుడు చాలా తక్కువ కనపడుతున్నారు. పబ్లిక్ వస్తారు కానీ ఇంటి ఓనర్ కూడా రాక ఎండలకు భయపడి వాళ్ళు మరిపోతున్నారు. 10 గంటల వరకు చూస్తారు, పొద్దున 6 గంటలకు వస్తారు, 10 గంటల వరకు వెళ్ళిపోతారు పని దొరకక. అట్లాంటి పరిస్థితులు ఉన్నాయి ఎండల వల్ల. ఎండకు బయటకు వచ్చేటట్టు ఉందా? లేదు, ఘోరం. సుడి పడతారు ఇంట్లో. పోయినసారి ఎట్లుండే అన్న ఎండలు? ఇంత లేదు ఎండలు. ఎందుకంటే చెరువులలో నీళ్లు ఉండేది కాబట్టి చెరువులలో నీళ్లు ఘోరం ఉన్నది. వాతావరణం భూకాలంలో వాటర్ లేక ఎండలు బాగా పెరుగుట్లా మాకు అసలు ఘోరం ఉన్నాయి. చెట్లు కొట్టే చెట్టు వల్ల అన్నిటి వల్ల వాతావరణం అన్నిటి వల్ల కాలుష్యం ఉండట్లా. ఇట్లా చెట్ల కింద ఉంటాను మీరు? ఈ చెట్ల మీద మా వ్యవసాయం అంతా. ఎండలు మస్తున్నాయి. ఎండలు ఇల్లుగా కొడతాను. ఎండలు ఒక్కొక్కడు సుడి పడతాను. ఎండలు విపరీతమైన ఇంకేడా వడగాడుపులు కొద్దిగా వస్తుంది. కానీ ఇక మరి ఇంకా 2-3 రోజుల తర్వాత అయితే ఇంకెక్కువ ఉండవచ్చు.
ప్రధానంగా చిరు వ్యాపారులు కావచ్చు, రోజువారీ కూలికి పనిచేసే వాళ్ళు కావచ్చు, ఇట్లాంటి వాళ్ళైతే ఇంటి నుంచి బయటికి రాలేని పరిస్థితి. రోజువారీగా కూలి పనులు కూడా దొరకని పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఎవరు ఇళ్ళ నుంచి బయటికి రావట్లేదు. బయటకు వచ్చిన వాళ్ళు మమ్మల్ని పనులకు కూడా తీసుకుపోవట్లేదు. ఇలా చెట్ల కిందనే సేద తీరుతున్నామని చెప్తున్నారు. మరోవైపు వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్తున్నారు వడగాల్పుల తీవ్రత పెరిగే అవకాశం ఉంటుంది, తర్వాత ఎండ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుంది. సేమ్ డాక్టర్లు కూడా సూచనలు చేస్తున్నారు, ఎవరు అత్యవసర పనులైతేనే బయటికి రావాలి, వడగాల్పుల తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి జనం సాధ్యమైనంత వరకు ఇళ్ళకే పరిమితం కావాలి. 12 నుంచి సాయంత్రం 4-5 గంటల వరకు ఇంట్లోనే ఉండాలి. అత్యవసర పనులు ఉంటే కూడా బయటకు వస్తే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు చేస్తున్నారు. మొత్తానికైతే వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూస్తే ఎండల తీవ్రత ఎక్కువగానే కనిపిస్తుంది. అందులోనూ ప్రధానంగా ములుగులో ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి, గోదావరి తీర ప్రాంతం. కానీ అక్కడ ఉష్ణోగ్రతలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. వడగాల్పుల తీవ్రత కూడా ఎక్కువగా ఉంది. భూపాలపల్లిలో కూడా మైన్స్, సింగరేణి మైన్స్ ఉంటాయి, అక్కడ కూడా ఎండ తీవ్రత పగటిపు ఉష్ణోగ్రతలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. వరంగల్, గ్రేటర్ వరంగల్లో ఉన్నటువంటి రోడ్లన్నీ మాత్రం మధ్యాహ్నం అంతా కూడా బోసిపోయి కనిపిస్తున్నాయి. ట్రాఫిక్ కూడా లేకుండా పోయింది. ఇళ్లకే జనం పరిమితం అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ క్రాంతి కుమార్తో కృష్ణమోహన్, V6 న్యూస్, వరంగల్.